కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ సాధారణ సమావేశం రసాబసాగా జరిగింది. గత వైసీపీ హయాంలో అభివృద్ధి పనులలో తీవ్రమైన అవినీతి జరిగిందని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. వైసీపీ అధికారంలో అవినీతి చేయడం వల్లనే 11 సీట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు. అవినీతి జరిగి ఉంటే విచారణ చేపించి ఆగిన 11 కోట్ల రూపాయల కాంట్రాక్టు బిల్లులు విడుదల చేయాలని కోరారు. అవినీతి రిపోర్ట్ వచ్చింది. సోకాల్ నోటీస్ అందరికీ తప్పు చేసేందరికీ వచ్చిన పెట్రోల్ బంకులు 1,30,00,000 వాడుకునేది వచ్చినాయి. 2 సంవత్సరాలు వచ్చిన అన్ని వస్తాయి. తొందరపడాలి. ఎక్కడికి పోతే దేశంలో వినేవారు ఇంటర్వ్యూలకు శాలరీస్ ఇచ్చినామని ప్రజలకు చెప్తూ బయట ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నారే. ఎవరు ఇచ్చినారు? ముఖ్యమంత్రి గారికి పొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతి జరిగింది, వర్కులకు సంబంధించి అనేది మీరు లెటర్ ఇచ్చారు. ఆయన వల్ల ఇక్కడ లెటర్ పంపించడము, అధికారం రావడము, ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేం తేలేదు. మళ్ళీ మీరు ఏం చేశారు? సంబంధించిన మున్సిపల్ శాఖ మినిస్టర్ నారాయణ గారికి మీరు కలిసినారు. ఆ తర్వాత కూడా ఎస్సీ గారు వాళ్ళందరూ వచ్చేసి విజిలెన్స్ ఏదో నానా పేపర్లు తీసి ఇక్కడ ఏం అవినీతి జరగలేదు. 5 నిమిషాలు అయిపోతుంది. 5 నిమిషాలు ఆ రిపోర్ట్ పంపించారు. కానీ మీరేం చెప్తున్నారు? దానికి షోకాజ్ నోటీసులు వచ్చాయి కదా అంటారు. షోకాజ్ నోటీసులు ఏమొచ్చాయి? స్పీడ్ చేసిన దానికి వచ్చింది. ఏదో ₹1,00,00,000 పని చేయాలా అది ఎస్సీ దగ్గర పంపించాలంటే కనుక ఆ సమయం ఆర్డర్ వచ్చేలాగా 3 నెలల్లో 4 నెలలు పట్టాలని చెప్పి 40 లక్షలకు అక్కడ పెట్టి పనులు చేశాము. అది పెద్ద తప్పిదం కాదు. దాని నుంచి